కాసేపట్లో మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేరుకోనున్నారు. పార్టీ ఆఫీసులో 175 నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలు, జిల్లా అధ్యక్షులను పీఏసీ కమిటీని ప్రకటించనున్నారు. ఈ నెల 15న మంగళగిరి సీకే కన్వెన్షన్ లో కమిటీ సభ్యులతో సమావేశం కానున్నారు. సమావేశంలో విధి విధానాలు, స్థానిక ఎన్నికలకు బలోపేతంపై పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేయనున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సాంబా అందిస్తారు. రైట్ సాంబా, చెప్పండి. ఏమన్నా మనం చూస్తున్నట్లయితే జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అయితే మరి కొద్దిసేపట్లో ఘనం ఎయిర్పోర్ట్ చేరుకోనున్నారు. ఆయన అక్కడ నుంచి నేరుగా పార్టీ కార్యాలయానికి అయితే వెళ్ళనున్నారు. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత మనం చూస్తే కనుక ఆయన ఇప్పటికే ఏదైతే గతం నుంచి కూడా సంస్థాగతంగా పార్టీ బలోపేతానికి ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ కూడా కొంతమంది దానిపైన సుముఖంగా లేకపోవడంతో మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కొత్త కమిటీలను వేయాలని నిర్ణయించుకున్నటువంటి పార్టీ నేడు పార్టీలకు సంబంధించి 170 నియోజకవర్గాలకు సంబంధించి ఇన్ఛార్జీలు, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు, అదేవిధంగా పిఎస్సీ కమిటీని కూడా కొత్త కమిటీని కూడా ప్రకటిస్తారన్నట్టు సమాచారం ఉంటుంది. దీనికి సంబంధించి ఇప్పటికే దానిపైన ఏదైతే నియోజకవర్గంలో ఎవరెవరికి ఇవ్వచ్చు, ఎవరికి ఇస్తే పార్టీ బలంగా ముందుకెళ్తుందనే అంశాలపైన కొన్ని సర్వేలు కూడా నిర్వహించినటువంటి పార్టీ అధిష్టానం ఆ సర్వేల ఆధారంగా నేడు ఒక ప్రకటన అయితే చేయబోతా ఆ ప్రకటనలో నియోజకవర్గ ఇన్ఛార్జీలను అయితే ఇవ్వబోతా ఉన్నట్టు కూడా సమాచారం. అదేవిధంగా నియోజకవర్గ ఇన్ఛార్జీలతో పాటు జిల్లా అధ్యక్షులు కూడా ఇప్పటికీ మనం చూసుకున్నట్లయితే ఉమ్మడి 13 జిల్లాలు కాకుండా ఇప్పుడు సపరేట్ గా ఉన్నటువంటి విడిపోయిన జిల్లాలకి, కొత్తగా ఏర్పడిన జిల్లాలకి అధ్యక్షులను ప్రకటించనున్నట్టుగా కూడా సమాచారం. అట్లా మొత్తం అన్ని జిల్లాలకి కూడా ప్రకటించేసిన తర్వాత అదేవిధంగా ఏదైతే రాష్ట్ర కమిటీ కార్యవర్గ సభ్యులందరికీ కూడా 100 మందితోటి రాష్ట్ర కమిటీ ఒకటి, అదేవిధంగా పిఎస్సీ సభ్యుల కమిటీ కూడా ఒకటి ఏర్పాటు చేయనున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా జాతీయ అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ కూడా కొనసాగుతూ ఈ కమిటీలకి పిఎస్సీ కమిటీకి చైర్మన్ గా నాదెండ్ల మనోహర్ని నియమిస్తున్నట్టుగా కూడా సమాచారం. మొత్తంగా ఈ కమిటీలకి సంబంధించి ఈ రిపోర్ట్ అంతా కూడా ఈ రోజు ఆయన మీడియాకి విడుదల చేసే అవకాశం ఉంది. అదేవిధంగా రానున్నటువంటి రోజులు అంటే రేపు 15వ తారీఖున మంగళగిరి సీకే కన్వెన్షన్ లో 5,000కు పైగా సభ్యత్వాలు చేసినటువంటి క్రియాశీలక సభ్యులతోటి, అదేవిధంగా ఇప్పుడు ప్రకటించేటటువంటి కమిటీ సభ్యులతోటి మీటింగ్ ఏర్పాటు కూడా చేయనున్నట్టుగా సమాచారం. ఆ మీటింగ్ లో వారికి స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో అనుసరించాల్సినటువంటి విధి విధానాలపైన దిశ కూడా నిర్దేశించి వారి యొక్క అంటే తగు సూచనలు కూడా చేయనున్నట్టుగా కూడా మనకి సమాచారం ఉంటుంది. థ్యాంక్ యూ.